ఖైదీ నెంబర్ 150 తర్వాత సీనియర్ దర్శకుడు బీవీ వినాయక్ ఎవరితో చేస్తారన్న విషయంపై క్లారిటీ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల సినిమాల భవిష్యత్ మూవీ ప్రాజెక్టుల పేరుతో వినాయక్ పేరు లింక్ చేసి వార్తలు వచ్చినా చిట్ట చివరికి వినాయక్ యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో ఫిక్స్ అవడం వెనుక పవన్ హస్తం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఖైదీ సినిమా తర్వాత పవన్తో సినిమా చేయడానికి వినాయక్ ఎంతో ప్రయత్నించినా పవన్ ప్రస్తుతం 3 కమిట్మెంట్లతో ఉన్న నేపథ్యంలో ముందుగా ఒక సినిమా తేజుతో చేయమని పవన్ చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరియర్పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టితో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అతడికి ఒక సూపర్ హిట్ కావాలి అనే ఉద్దేశంతో పవన్ ఈ స్కెచ్ వేశాడని టాక్. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఉన్న తేజు కెరియర్కి వినాయక్ సినిమా హెల్ప్ అవుతుందని ఈ ప్రాజెక్ట్ సెట్ చేశారని తెలుస్తోంది. దీనికి తోడు వినాయక్ కూడా ప్రస్తుతం వేరే ఆప్షన్స్ కూడా ఏమీ లేని నేపథ్యంలో పవన్ ఇచ్చిన సలహాకు వినాయక్ కూడా అంగీకరించాడన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తేజు జవాన్ అనే సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పూర్తయ్యేసరికి వినాయక్ సాయి ధరమ్ తేజ్ల మూవీ ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ తన కెరియర్ని మళ్ళీ దిల్ రాజు సినిమాతోనే గాడిని పెట్టుకోవాలని మరో మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు టాక్. శతమానం భవతి దర్శకుడు సతీష్ వెగ్నేశ తేజు కోసం ఒక కథ రెడీ చేసే పనిలో ఉన్నాడని, శ్రీనివాస కళ్యాణం అనేది సినిమా టైటిల్ అని అంటున్నారు. దీనికి మరింత బలం చేకూరుస్తూ శతమానం భవతికి జాతీయ అవార్డు గెలుచుకునేందుకు సాయి ధరమ్ తేజ్ దిల్ రాజును తన జవాన్ షూటింగ్ స్పాట్కు ఆహ్వానించి దిల్ రాజును సత్కరించడంతో తేజు ఒకవైపు వినాయక్ను మరోవైపు దిల్ రాజును తన తదుపరి సినిమాల కోసం రెడీ పెడుతూ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు అన్న కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.